నమస్తే, వెల్కమ్ టు పాపన్న ముచ్చట్లు. నేను మీ పాపన్న. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాములు మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మేడి పాపయ్య గారిని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడాల రమేష్, జేడి నరసింహ, సంకపాక యేసుబు, రాజ్కుమార్, అంజ రుక్కమ్మ మాదిగ గారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు దండ వేసి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం, అందులో మేము కూడా ఇక్కడికి రావడము ఎంతో శుభదాయకం. అంబేద్కర్ గారు మరణం అనేదే లేదు. అంబేద్కర్ గారు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆయనను నిత్యము స్మరించుకునేటువంటి ఒక చిన్న పిల్లగాని వాతావరణం ఉన్నది. ప్రపంచ దేశాలు ఇప్పటికి ఇంకా ఈ రోజే పుట్టినట్టుగా అంబేద్కర్ గారి యొక్క కీర్తిని కొనియాడేటువంటి దేశాలు, కొనియాడేటువంటి ప్రజలు కూడా మొత్తం కూడా ఒక రోజుకు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక శక్తి, యుక్తులను దారపోసినటువంటి భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువనే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి మతోన్వాదులు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు కొంత అక్కడక్కడ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఇలా పూజించే స్థాయికి వచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశంలో వాళ్ళ పార్టీ కార్యాలయాలలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని పూజించే కాడికి వచ్చారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుండి మొదలుకుంటే అన్ని పార్టీ ఆఫీసులలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటున్నారు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత గారు ఏదైతే ఓటకు కల్పించినటువంటి ఆ ఓట్ల ద్వారా గెలిచినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ఈ గ్రామ వార్డు మెంబర్ వరకు కూడా ఈ భారత రాజ్యాంగానికి రక్షణ కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి కనుక వాళ్ళు పరిపాలన చేస్తే బ్రహ్మాండంగా ఇక్కడ ఏ కులాలకు మతాలకు ఇబ్బంది లేకుండా బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని కూట్లు కొట్టేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేసే కాడ లేకుండా పోతా ఉంది. ఈ రోజు మతోన్మాదులు భారతదేశాన్ని పెట్టేపింపు చేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఇలా అన్టచబుల్ అనేటువంటి దాన్ని ఇంకా పెంచి పోషిస్తా ఉన్నారు. ఈ దేశంలో మేమందరము భారత దేశంలో ఒక పౌరుగా బతుకుతున్నటువంటి మాలా మాదిగలు ఇంకా అనేక రకాలుగా కింది కులాలు ఇలా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఎవరైతే రచించారో ఆ భారత బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతా ఉన్నాం. కానీ కుట్రలు చేసే వ్యక్తులు, కుతంత్రాలు చేసే వ్యక్తులు ఏదో పేరుకే దండలేసి, ఏ పేరుకే ఫోటోకు దండలేసి మాకు అంబేద్కర్ స్ఫూర్తి అంటున్నటువంటి దొంగలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఆయన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఓ రోజు మతోన్మాదులారా ఖబర్దార్, మీ అంతు చూస్తారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దళితులు అడ్డచూపుల వ్యక్తులందరూ కూడా ఎప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి మీకు వెనుకబడతనం కావచ్చు, కానీ మాకు ఆత్మగౌరవం ఉన్నది, మాకు మనసు ఉన్నది, మార్గాలు ఉన్నాయి, పోరాట పటిమలు ఉన్నాయి. మా రాజ్యాంగానికి ఎలాంటి ఆటంకం కదిలించినా మీ అంతు చూస్తామని చెప్పి మీ బిడ్డగా మేము చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షణ దినంగా భారత రాజ్యాంగమే ఈ దేశంలో విస్తరింపే విధంగా మొత్తం అనేక రకాలుగా కులాలు, మతాలు, జాతులు ఈ రాజ్యాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని భారత నిర్మాణం ఏదైతే భారత డాక్టర్ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాట ఫలితాలను గ్రామాలను తీసుకుపోయేసి ఇప్పటికి కూడా ఆయనను కొనియాడుతా ఉన్నాం. అందులో భాగంగానే
ఆయన యొక్క ఏ సావైతే చచ్చిపోయినటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాం. మేము చచ్చిపోయిన దినంగా మేము పాటించట్లేదు. ఆయన నిత్యం పుడుతున్నటువంటి బిడ్డ, నిత్యం ఆయనకు సావనేది లేదు. ఆయన మొత్తం ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉన్నాయి. అందులో ఈ ఎల్బీనగర్ లో, రంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా అంబేద్కర్ గారిని ఆలోచింపజేసి, ఆ అంబేద్కర్ గారే మాకు జీవితం, అంబేద్కర్ గారే మాకు మార్గం, అంబేద్కర్ గారే మాకు దైవం, అంబేద్కర్ గారే మాకు గొప్ప అని చెప్పి ప్రతి బిడ్డ మేము మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఇక్కడ అందరం కూడా కూడి ఆయన ఫోటోకు ఆయన దండేసి నివాళులర్పించడం జరిగింది. జోహార్లు డాక్టర్ అంబేద్కర్ గారికి.